మీరు తెచ్చిన ఫుడ్ కాకుండా అవి హంటింగ్ చేసి తినడం దానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరికైనా కూడా అంతే కదండి. ఇప్పుడు బయట ఫుడ్ తినడానికి ఇంట్లో ఫుడ్ తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాగే అది హంట్ చేస్తే శారీరక వ్యాయామం కొంత చేస్తుంది. సో ఏ యానిమల్ ని ఇష్టపడుతుంది, ఆ హంట్ చేసేటప్పుడు మీకు ఆ సెలైవా గ్లాండ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. సో అప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. మరి అటువంటి అవకాశం ఉంటాయి? అటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. మనము టైం ప్రకారం ఫీడ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మార్నింగ్ 9:30 మనం అడవిలో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినా హంటింగ్ మీద ఉండదు. హంటింగ్ మనం ఫుడ్ ఇస్తాం అంతే. సో ఎన్రిచ్మెంట్ కి మాత్రం కల్పిస్తుంటాము. ఆ పైకి ఎక్కి దిగడము అట్లాగా కొంత శారీరక వ్యాయామం ఉంటుంది. ఎన్క్లోజర్ అంతా కూడా తిరుగుతుంది యానిమల్. కానీ హంటింగ్ చేయడానికి ఉండదు. హంటింగ్ చేయడానికి ఉండదు. ఇట్స్ నాట్ అంటే అది పర్మిట్ కాదు. నెక్స్ట్ మనం బేర్ ఎన్క్లోజర్ కి వెళ్తున్నాం. బేర్స్ మన దగ్గర 2 రకాల బేర్స్ ఉన్నాయి. హిమాలయన్ బ్లాక్ బేర్ అండ్ స్లాత్ బేర్స్. వైల్డ్ డాగ్స్ ప్యాక్ గా ఉంటాయి. అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ గా ఉంటాయి అన్నమాట. ఒక